चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। लक्ष्मीक्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूसमस्तदेवानीयतां लोकैर्न दीपाकुरां श्रीमन्मदाकटाक्षलब्धिविभजन ब्रह्मेन्द्रगङ्गाधरं तद्वं त्रैलोक्यकुटुम्बिनी सरदीजं वन्दे मुकुन्द प्रियम् अम्बा साम्बवी चन्द्रमौलि अबलापर्म उमा पार्वती काली हैमावती शिवा त्रयणी कात्यायनी भैरवी सावित्री नवयौवन शुभकारी साम्राज्य लक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्री राजेश्वरी। కథ ప్రారంభం. శ్రీ సావిత్రీదేవి వరప్రసాదమున అశ్వపతి మహారాజుకు జన్మించిన సావిత్రి బ్రహ్మ మానస పుత్రుండగిన ఈ నారదముని ఆశీర్వదించనందున అల్పాయుషవంతులు రాజ్య భ్రష్టులను విశేషణ మహారాజ కుమారములు సత్యవంతులు వివాహమాడి సావిత్రీదేవి కృప వల్ల మీరు పడడం లేదు వెళ్ళండి. కృప వలన తన పాతివస్తులను సత్యవంతులను నియమిత కాలమున ఘోరారణ్యందు తన పతి యొక్క సత్యవంతుని ప్రాణంలో కోరుకోవచ్చున్న ధర్మమూర్తి యొక్క ఎన్ని వెంటాడి వైరింకరణ నదులు దాటి యమలోకమునకు ప్రతిభిక్షని కోరుకున్నాను. తనతో వచ్చిన సావిత్రి దీక్షకు ప్రాతిపత్య మహాత్మునకు మెచ్చుకొని యమధర్మరాజు సత్యవంతుని ప్రాణంబులు విడిచి సజీవంగా చేసి సతీపతులను చిరంజీవులై పుత్రికావంతులై ఐశ్వర్యాలతో దీర్ఘకాలము భూలోక పరిపాలన చేయొచ్చు సుఖముగా ఉండును. వరములు ఒకటి కాక సావిత్రి కోరిన వరముల నెల వసిగిన సంతృప్తైన పతితో కూడా అతి వేగమున అత్తమామలో కలుసుకొని భగవదాసు గ్రహమున తిరిగి ప్రాప్తించిన తన రాజ్యమును తన పతి యగు సత్యవంతుని రాజుగా పష్టాభిషక్తుడై ధర్మపాలన పురార్చను. పుత్రికలను ఒడిసి అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ సావిత్రీదేవి ధ్యానమున మరొక వృద్ధులకు అత్తమామలు పూజించుచు సుఖమున ఉండెను. ఒకనాడు త్రిలోక సంచారియగు నారద మహాముని శ్రీకృష్ణు కార్తీనంబును బాలుచు సావిత్రి ఉన్న అంతఃపురమున వచ్చుచుండ దాయాదుల వలన నేరంగి తన పుత్రికలు మొదలగు బంధు జనంబును సేవక బృందముగు పూజా ద్రవ్యముల కొని తోడుగా సావిత్రి రాణి ఎదురేగి నారదముని తోడొచ్చి ఉచితానమున సుఖీ సీనును గాయించి అర్ఘ్యపాద్యులతో సాష్టాంగ దండము ప్రాణములు గావించి నిలిచి శ్రీ నారద మహర్షి కులంబడి వెళ్ళిన
దీవెనలిచ్చి తదుపరి ముని యజ్ఞానుసారము ఆశీస్సులై సావిత్రి, ఓ దేవ, నీ వెరుగని ధర్మము లేవు గదా. నిన్ను నీ ఉపదేశనందున సావిత్రీదేవి కృప వల్ల అల్పాయుష్వంతుడగు నా భర్త పూర్ణాయుష్యుడిగా చేసుకొని రాజపాలన వచ్చును. పుత్రికలైన యతిరిని అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఏ కోరిక లేక ఉంటివి. అయినా గృహస్థురాలకు నారీమణులు కడుపు చల్లగగు వ్రతము ఉపదేశించమని ప్రార్థించి నమస్కరించను. మురేంద్రుడు సావిత్రి కోరికను సంతసించి ఇట్లని చెప్పదేవు. పతివ్రతను తెలువగు ఓ సావిత్రి రాణి, సర్వలోకమునకు మూలము ఆదిశక్తియగు నగు శ్రీ పార్వతీదేవి భూలోకమును నుండి ఒక్కొక్క దేశమును ఒక్కొక్క దేవతగా ప్రతినామమును పొంది ఆయా దేశములు ప్రజలచే నారదింపచుచుడి. ఇష్టావరంబుచు సర్వ వ్యాపకము సర్వజీవులను కాపాడుతున్నది. ఇట్టి దేవత యొక్క శక్తిని ఈ ఉత్కల కర్ణాటక దేశం మీదకు పోలేరమ్మ ప్రతినామము పొందిన. ప్రతి సంవత్సరము భాద్రపద బహుళ అమావాస్య నాడు బాల్యముగు వ్యర్థకర్మము గల సుందరి